హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పనీర్తో ఈజీగా చేసుకునే 3 రకాల పనీర్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఎప్పుడూ ఒకేలా చేసుకునే పన్నీర్ కర్రీలా కాకుండా మీరు కూడా ఒకసారి ఈ 3 డిఫరెంట్ కర్రీస్ తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకైనా, బిర్యానీలోకైనా లేదా జీరా రైస్లోకైనా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 ఇంచ్ బటర్ క్యూబ్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 200 గ్రామ్స్ పనీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో పనీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. పనీర్ ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడరు, అలాగే ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దానిలోనే ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 ఉల్లిపాయలని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఉల్లిపాయ ముక్కల బదులు ఉల్లిపాయని మెత్తగా పేస్ట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 7 జీడిపప్పు కూడా తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇలా 1 to 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత టమాటా పూర్తిగా కుక్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూను కసూరి మేతిని ఇలా చేత్తో క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పనీర్ కర్రీలో కసూరి మేతి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోయినా ఫ్రెష్ మెంతాకులైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నిదానంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కుక్ చేస్తే పనీరు హార్డ్గా అయిపోతుంది. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయిన తర్వాత దీనిలో చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా పనీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా, బిర్యానీ రైస్లోకైనా, బగారా రైస్ లేదా జీరా రైస్లోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో పనీర్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం రెగ్యులర్గా చేసుకునే పనీర్ కర్రీలా కాకుండా ఎంతో సింపుల్గా త్వరగా చేసుకునే పనీర్ రెసిపీ చూపించబోతున్నాను. మనము ఇలా ఒట్టిగా స్నాక్గా అయినా తినేసేయచ్చు. మనం రెగ్యులర్గా పనీర్తో చేసే పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీరు, కడాయి పనీర్ ఇలా కాకుండా ఒకసారి ఈ పనీర్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా పనీర్ కర్రీ కోసం ఒక 200 గ్రాముల పనీర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పనీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని ఒక 1 టీ స్పూన్ కారము, ఒక 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా పనీర్ ముక్కలకు పట్టేలాగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. పనీర్ ముక్కలు విరిగిపోకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పనీర్ కర్రీ రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ తవా కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోని 1 ఇంచి బటరు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఒక 2-3 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మీడియం సైజ్ ఆనియన్స్ 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా 3 లేదా 4 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం దీనిలో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న టమాటా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూను చిల్లీ పౌడరు,
ఒక టీ స్పూను ధనియాల పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ పెప్పరు, గరం మసాలా ఒక పావు టీ స్పూను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కారము మసాలా క్వాంటిటీ అనేది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మసాలాలని ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి మెల్లగా కలుపుకోండి. పనీర్ ముక్కలు అనేవి విరిగిపోకుండా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ తవా పనీర్ని ఇనుప పెనం మీద చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఈ తవా పనీరు జీరా రైస్ కాంబినేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ అనేది మీరు ఎప్పటికీ మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మసాలాలు అనేవి మాడిపోకుండా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. పనీర్ వేసుకున్న తర్వాత ఎక్కువ టైం కుక్ చేయకూడదండి, పనీర్ హార్డ్గా అయిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి పనీర్ కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు చివరిగా ఒక టీ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసుకుని వేసుకోవాలి. కసూరి మేతి అనేది మీరు తప్పకుండా వేసుకోండి. కసూరి మేతి వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ తవా పనీర్ని మీరు రైస్లోకైనా కానీ చపాతీలోకైనా కానీ దేనిలో తిన్నా కానీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మనకి పాలక్ పనీరు బటర్ పనీర్ కంటే కూడా చాలా క్విక్గా మనం ఈ తవా పనీర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా మరింత టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పనీర్ కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. దానిలో 1 ఇంచు బటర్ క్యూబ్ వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యి బటర్ మెల్ట్ అయిన తర్వాత దీనిలో 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కర్రీ మంచి టేస్ట్ రావడం కోసం ఒక 6-7 జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని మెత్తగా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి టమాటాలు ఎంత మెత్తగా కుక్ అయిపోయాయో కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. టమాటా ఆనియన్ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 1 ఇంచు బటర్ క్యూబు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 1 ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే 1.5 టీ స్పూన్ కారము, అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మసాలా మాడిపోతుంది అనిపిస్తే మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 100 to 150 ml వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకుని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్రీమ్ వేసుకోవటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. క్రీమ్ ఇష్టం లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలింది కదా. ఈ టైంలోనే ఒక 200 గ్రామ్స్ పనీర్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చాలామంది పనీర్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటారు. ఇక్కడ నేనైతే పనీర్ని ఏమీ ఫ్రై చేయలేదు, ఫ్రెష్ పనీర్నే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. పనీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేస్తే పనీర్ హార్డ్గా అయిపోతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. పనీర్ కర్రీలో కసూరి మేతి వేసుకోవటం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చివరిగా దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ పనీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ పనీర్ బటర్ మసాలా పరోటాతో అయినా లేదా రోటీ నాన్లోకి లేదా రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా పనీర్తో 3 రకాలుగా డిఫరెంట్ అండ్ టేస్టీ కర్రీస్ ఎలా తయారు చేసుకోవాలో.
మీకు వీడియో నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.